ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సంబంధంగా వాటిని మనం అర్థం చేసుకోవాలి. నీతి అనే మాట వాస్తవానికి మన ప్రభువుకు సంబంధించిన వాక్యంగా మనం గమనిస్తున్నాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించును, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అనే మాట. నీతి న్యాయం అనే మాట చెప్పాడు. సింహాసనం అంటే రాజ్యం. ఆయన రాజ్యము ఎలా ఉంటుంది? నీతి న్యాయములతో ఉంటుంది అన్నాడు. ప్రభుని నమ్మిన మనము మన ఆకలి, మన దప్పిక దేనికోసం మన ఆరాటం, దేనికోసం మన పోరాటం. ఏమండి, పదులు అన్నాడు, నశించిపోతున్న దానిని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. అయ్యమ్మ, నీవు ఇంకా పాపపు ఆకలితో, పాపపు దాహంతో ఆ సమరయ స్త్రీలాగా ఎంత పాపం చేసినా తృప్తి చెందకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే నీ యొక్క స్థితి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. పాపాన్ని బట్టి పాప శిక్షకు నువ్వు పాత్రురాలుగా ఉన్నావు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆ పాపపు దాహము నుండి, ఆ పాపపు ఆకలి నుండి నువ్వు విడుదల పొంది ప్రభు కొరకైన ఆకలి, ప్రభు కొరకమైన ఆకలితో నువ్వు ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు? నీ కొరకు ప్రభు అయిన క్రీస్తు కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఆయన అమూల్యమైన రక్తధారలు నీ కొరకు ధారపోశారు. నువ్వు పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభువే నీ శిక్ష అంతా అనుభవించి ప్రాణం పెట్టి సమాధి తిరిగి లేచి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను అని చెప్పాడు.